ప్రేక్షకులకు నమస్కారం అండి. ఒక మూలిక గురించి తెలుసుకుందాం. తుంగమస్తలు. తుంగగడ్డలు అంటాం మనం. మెట్ట పొలాల్లోనే ఉంటాయి, నీళ్ళల్లోనే ఉంటాయి, చెరువుల్లోనే ఉంటాయి, బురద నేలల్లో ఎక్కువ ఉంటాయండి. వీటితోటి పూర్వకాలం చేపలు అల్లేవారు. ఆ చేపల మీదే పడుకునేవారు అందరూ. చల్లగా ఉంటుందన్నమాట. న్యాచురల్‌గా వచ్చినాయి కదండీ! ఈ నీటిలో పెరిగి ఏంటంటే ఒక 3 అడుగులు, 4 అడుగులు, 5 అడుగులు ఎత్తు కూడా పెరుగుతాయి. పైన ఒక పువ్వు లాంటిది వస్తుంది. ఈ కాడ ట్రయాంగిల్‌గా ఉంటుందండి. ఇంత లావు దాకా అవుతుంది మీకు. అది చాలా మెత్తగా ఉంటుందన్నమాట. దాన్ని కోసి ఎండబెట్టి దాంతోటి చేపలు అల్లేవారు. ఇంత థిక్‌నెస్ ఉండేదది. అదే విధంగా దాని దుంపని మనం తుంగమస్త అంటాం. భద్రమస్తలు అంటారు, తుంగమస్త అంటారు. అనేక రకాల పేర్లు ఉన్నాయన్నమాట దానికి. ఇయన్నీ కూడా ఆయుర్వేదంలో మనం వాడుకోవచ్చు. ఫస్ట్ నీటిని ఎలా శుద్ధి చేయాలి అంటే శుభ్రంగా నీటిలో కడిగి ఇసుక గానీ, మట్టి రేణువులు ఎందుకంటే భూమిలోయి కదా అయ్యి దుంపలు కదా! నీట్‌గా కడిగేసిన తర్వాత పీసివేర్లు లాంటివి ఉంటే తెంపేసుకుని మీరు వాటిని మజ్జిగలో నానబెట్టుకోవాలండి. పుల్లటి మజ్జిగలో ఒక 3 రోజులు వదిలేయండి. వదిలేస్తే శుద్ధి అయిపోతాయి. అలా కాకుండా ఇంకా అనేక రకాల శుద్ధులు ఉన్నాయి. ఇది సింపుల్‌గా అయిపోతుందన్నమాట మీకు శుద్ధి. ఇది చాలా చలవ చేస్తుందండి. చర్మ వ్యాధుల మీద అద్భుతంగా పనిచేస్తుంది. చాలా సువాసన వస్తాయి ఇయన్నీ కూడా. ఏ రకమైనా సరే. మెట్టలో ఉన్నది గానీ, బురద నేలలో వచ్చింది గానీ, చెరువుల చుట్టూరు వచ్చింది గానీ అన్నీ కూడా ఏ దుంపైనా చలవ చేస్తుంది ఇది. ఇది యూరినరీ ఆర్గాన్స్‌మి కూడా వాడతారండి. అలా కాకుండా మీకు చర్మ వ్యాధులకి విసర్పి అని వస్తుంది. సర్పి అంటాం మనం. జంజాల చెప్పని అనేక రకాల పేర్లు ఉన్నాయి ఆటిలికి. మంట చెప్పని, ఇలాగ దద్దురు చెప్పులని రకరకాలు వస్తాయన్నమాట. జంజాల చెప్పు అనేది ఏంటంటే పూర్వకాలం ఇలా మన జంజుంలేగా వెనక నుంచి ముందర నుంచి వస్తుందని, అది కలిస్తే మనిషి బతకడని. అంత దారుణమైన వ్యాధి అండి అది. బర్న్ అయిపోతుంది అనమాట శరీరం మీకు. ఒక నిప్పుతోటి కాలిస్తే ఎలా ఉంటుందో అంత మంట ఉంది ఆ చెప్పి వస్తే. చాలా పెయిన్ ఉంటుందన్నమాట. అది కొన్ని సంవత్సరాల పాటు, సపోజ్ ఈ సంవత్సరం జాన్యువరిలో వచ్చిందనుకోండి, మీకు తగ్గిందనుకోండి, ఎవ్రీ ఇయర్ జాన్యువరిలో అదే టైంకి మళ్ళీ ఆ ప్లేస్లో మంట కానీ ఇది కానీ మీకు అనీజీనెస్ కానీ వస్తుంది. అలా కొన్ని సంవత్సరాల పాటు ఉంటుంది. అది ఎంత ప్రమాదమైందో చూడండి. దీన్ని ఏదైతే తుంగమస్తలు ఉన్నాయో వాటికి గంధం తీసి రాస్తే చల్లగా ఉండి బాగా తగ్గుతుందండి. అలాగే కాకుండా తుంగమస్తలు, బావంచాలు, కస్తూరి పసుపు అని ఉంటుందండి. స్త్రీల కోసం చెప్తున్నాను ఇది. శరీరం రంగు ఎవరైతే తక్కువ ఉన్నామో, లేకపోతే శరీరం మీద రకరకాల మచ్చలు ఉన్నాయి, సోవి మచ్చలు, లేకపోతే అనేక రకాల మచ్చలు పడుతూ ఉంటాయి. చర్మ సౌందర్యం కోసం ఎన్నో రకాల క్రీములు, ఎన్నో లక్షలు వేలకు ఖర్చు పెడుతూ ఉంటారు. అలా కాకుండా కస్తూరి పసుపు అని దొరుకుతుందండి. కస్తూరి కూడా పనిచేస్తుంది కానీ కస్తూరి ఇవాళ మనం కొనలేం. ఎందుకంటే ఒక తులం 10 గ్రాములు 32 నుంచి 50,000 ఉంటుంది. అది కొని మనం ఫేషియల్ లేకపోతే స్కిన్ క్రీముల్లో వాడాలంటే అది అందరూ ఎఫర్ట్ చేయలేరు, కష్టమండి. అందుకు కస్తూరి పసుపు, బావంచాలు, ఈ తుంగమస్తలు శుద్ధి చేసినవి తీసుకోండి. బావంచాలు కూడా పాలావరి మీద ఉడకబెడితే శుద్ధి అయిపోతాయి. డైరెక్ట్గా వాడుకున్నా అందులో అంత ప్రమాదం ఏమీ కాదండి. వాటిని సోమ అని కూడా అంటారు బావంచాలని. ఈ 3 కలిపి మీరు చూర్ణం చేసుకుని కొద్దిగా పెసరపప్పు కూడా 3 వందలు తీసుకున్నారనుకోండి, పెసరపప్పు ఒక 50 గ్రాములు తీసుకోండి. మొత్తం 4 కలిపి 350 గ్రాములు అవుతాయి. వాటిని మెత్తటి చూర్ణంగా చేసుకుని చక్కగా మేగడ కానీ, నువ్వుల నూనె కానీ ఇలాంటి ఒంటికి రాసుకుని దానిపైన ఇది నలుగు పెట్టుకుంటే చర్మ సౌందర్యానికి చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట. చాలా మంచి గ్లో వస్తుంది. అనేక రకాల మచ్చలు పోతాయి. నలుగు పిండిగా దీన్ని వాడుకుంటే కనుక ముసలితనం వచ్చినట్టుగా మడతలు పడిపోవడం, లేకపోతే డ్రై అయిపోవడం, అనేక రకాల చర్మ వ్యాధులు వస్తాయి. చిన్న చిన్న స్పాట్లు, రెడ్ స్పాట్, బ్లాక్ స్పాట్స్, లేకపోతే మచ్చలు పడడం, సోపు లాంటిది, మొంగు లాంటిది, ఇవన్నీ కూడా చాలా బాగా పనిచేస్తుందన్నాను నేను. ఒక వారం రోజులు, 3 రోజులు, 4 రోజులు వాడిన తర్వాత పనిచేయలేదు అంటాం కాదండి. కనీసం కొన్ని నెలలు దీన్ని రాసుకుంటే మీకు ఆ చర్మం లోపలికి వెళ్ళి మా చర్మంలో అయితే చనిపోయిన సెల్స్ పై లేయర్లో ఉన్నాయో వాటిని అన్నిటిని బయటకు పంపేసి లోపల మళ్ళీ ఉన్న కొత్త సెల్స్కి మంచి రిజువనేషన్ కెపాసిటీ ఇచ్చి యాంటీ ఆక్సిడెంట్గా ఈ నలుగు పిండి అనేది మీకు పనిచేస్తుందండి. దీన్ని పూర్వం సువాసన వస్తుంది కాబట్టి దసరాకి బుక్క అని జిమ్ముకునేవారు. పూర్వం శివాలయాల్లో బాగా జిమ్ముకునేవారు. ఇది అంటే ఒక భస్మం లాంటిది చేసి విభూతిలో కలిపి బుక్క అనేది దసరా రోజున కామన పున్నముకో జిమ్ముకునేవారు దాన్ని. అప్పుడు కూడా ఈ తుంగమస్తల చూర్ణం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దీన్ని వాడేవారండి.
నేను చెప్పిన ఈ పై ఫార్ములా ఏదైతే ఉందో తుంగమస్తలు, కస్తూరి పసుపు, బావంచాలు 3 సమాన భాగాలు, అందులో ఒక అర్ధ భాగం, ఒక భాగంలో అర్ధ భాగం అనమాట. పెసరపప్పు శుభ్రంగా కడుక్కోండి అన్నీని. పెసరపప్పు కూడా ఒకసారి కడిగండి, నిల్వ ఉండడానికి ఏమన్నా కెమికల్స్ ఉంటే పోతాయి. అప్పుడు ఎండబెట్టుకుని పౌడర్ చేసుకోండి. ఇవన్నీ కూడా పౌడర్ చేసుకుని మీరు దీన్ని సున్నిపిండిగా వాడుకుంటే, నలుగు పిండి పూర్వం నలుగు పెట్టేవారు, ఆ నలుగు పిండిగా వాడుకుంటే మీరు అనేక చర్మవ్యాధులు తగ్గుతాయి. ఈవెన్ చర్మం దురదలు కూడా తగ్గుతాయండి. పొక్కులు రావడం, దురద పెట్టడం, చిన్న చిన్న స్కిన్ అలర్జీస్ ఇవన్నీ కూడా చక్కగా నిర్మూలించి, అందులో భావంచాలు అనేది చాలా బాగా పనిచేస్తుంది. దానికి సపోర్ట్గా ఈ కస్తూరి పసుపు అది కూడా మీకు చర్మాన్ని రిజునేట్ చేయడానికి అన్నీ కూడా మంచి. భావంచాలు అనేది చర్మవ్యాధులు తగ్గితే మిగిలినవన్నీ కూడా మీ స్కిన్కి శక్తినిచ్చి రిజునేట్ చేసాయి అన్నమాట. ఇవన్నీ సపోర్ట్గా ఈ 4 కలిపి మీరు వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు చాలా చక్కగా పనిచేస్తుంది. ఈ తుంగమస్తలు అనేవి ఇంకొకటి 2 ఫార్ములాలు చెప్తానండి. కర్కాటక శృంగి అని దొరుకుతుంది, మీకు మూలికల షాపుల్లో దొరుకుతుంది. అది తుంగమస్తలు, శుద్ధి చేసిన తుంగమస్తలు సమంగా తీసుకోండి. 2 చూర్ణం చేయండి. అది ఉదయం పరగడుపున ఒక బేడ అంటే 1 గ్రాముకి కొంచెం పైన కానీ 1 గ్రాము కానీ తేనెలో కలిపి ఉదయం సాయంత్రం నాకితే కఫం ఏదైతే మీ గుండెల్లోని గొంతుకులోని పేరుకుపోయిన కఫం ఉందో అది పూర్తిగా పోతుందండి. అలాగే మిరియాలు, ఈ తుంగమస్తలు ఈ 2 చూర్ణం చేసుకుని తేనెతోటి అదే విధంగా నాకితే కనుక మీ దగ్గులు ఇటువంటివి తగ్గుతాయి. జ్వరాలు కూడా కంట్రోల్ అవుతాయండి వీటికి. అంచేత ఈ తుంగమస్తల్ని మనం ఓన్లీ ఏదో కలుపు మొక్కగా కాకుండా దీన్ని లోపలికి తీసుకోవడం వల్ల అనేక కాంబినేషన్లు, నేను ఒక 3 టిప్స్ మట్టుకే ఇందులో చెప్పాను. ఇంకా చాలా వాటికి పనిచేస్తుంది. అనేక రకాల జ్వరాలకు కూడా పనిచేస్తుంది ఇది. అవి పెద్ద పెద్ద ఫార్ములాలు ఉంటాయండి. అలా కాకుండా నేను చెప్పిన ఈ 3 కూడా సింపుల్గా మీరు ఇంట్లో చక్కగా చేసుకుని వాడుకునేలాగా నేను చెప్పాను అనమాట. కర్కాటక శృంగి, తుంగమస్తలు ఈ 2 సమంగా తీసుకుని చూర్ణం చేసుకుని 1 గ్రాము తేనెలో కలిపి నాకటం, ఉదయం సాయంత్రం నాకటం వల్ల కఫం అంతా దిగిపోతుంది. 2వది మిరియాలు, తుంగమస్తలు కలిపి నూరి సమంగానే చూర్ణం చేసుకుని అందులో 1 గ్రాము తేనె కలుపుకుని, అంటే 1000 mg తేనె కలుపుకుని ఉదయం సాయంత్రం నాకటం వల్ల దురదలు తగ్గుతాయి, దగ్గులు తగ్గుతాయి. మీకు చక్కగా చిన్న చిన్న చర్మవ్యాధులు కూడా కంట్రోల్ అవుతుందండి. జ్వరం తగ్గడానికి కూడా అవకాశం ఉంది. ఓకేనండి, నమస్తే.